నమస్తే అండి. నా పేరు నరేందర్ కుమార్. అర్బన్ ప్రైడ్ ఇండియా డెవలపర్స్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ మై కంపెనీ. సో నా వెబ్సైట్ www.urbanprideindia.com. నాకు ఈ మధ్య ధరణి విషయంలో కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయండి. ధరణి రద్దు చేస్తే ఎలాంటి మార్పులు జరగవచ్చు అనేది ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధరణి అనేది వచ్చి నుండి కొన్ని మంచి జరిగింది, కొన్ని చెడు కూడా జరిగాయి. అంటే చెడు ఇన్ సెన్స్ మోసాలు అన్నట్టు కాదు, ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న రికార్డ్స్ని అప్డేట్ చేసి ధరణిలో ఎక్కించాలంటే ప్రతి ఒక్కరికి ఇట్ ఈస్ అ వెరీ బిగ్ టాస్క్. అది ఎవరైనా ఉండొచ్చు, అక్కడ ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడట్లేదు, ఏం లేదు, జనరల్ టాపిక్ ఇన్ జనరల్ నేను చెప్తున్నా. అవన్నీ అప్డేట్ చేసి ధరణిలో ఫీడ్ చేయడానికి ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. 3 to 4 months మన రిజిస్ట్రేషన్ కూడా స్టాప్ చేశారు, తెలిసిందే విషయం. అన్ని ల్యాండ్స్ అన్ని అప్డేట్ చేసి దాంట్లో ఎక్కించడానికి. కాకపోతే ఈ ఎక్కించడంలో కొన్ని లోపాలు కూడా జరిగినాయి. సో ఎగ్జాంపుల్, కొంతమంది ల్యాండ్స్ కొంటారు, కొన్న తర్వాత వాళ్ళకి ఆర్ఓఆర్ చేసుకోవడము, రికార్డ్స్లో ఎక్కించుకోవడము అది తెలియదు. ముటేషన్ చేసుకోవాలి అనేది కొంచెం నాలెడ్జ్ ఉండదు. కొనేస్తారు, డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళిపోతారు, అయిపోయింది, నాకు ల్యాండ్ అయింది. సో అలా చేసుకున్నవి పొటిషన్ కానీ ల్యాండ్స్ కొన్ని మళ్ళీ పాత ల్యాండ్ ఓనర్ పేరు మీద ధరణిలో ఎంట్రీ కావడం జరిగింది. దానివల్ల ల్యాండ్ చేంజెస్ ఎన్నో జరిగినాయి, ఎన్నో హ్యాండ్స్ జరిగినాయి. జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ ఓనర్ వచ్చేసి ధరణిలో ఎంటర్. అంటే ఇట్లాంటి మిస్టేక్స్ అవి కావాలని చేసినవి మిస్టేక్స్. దానివల్ల ఇప్పుడు కొత్త వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు. ఏంటి, నేను కొన్న తర్వాత నా రికార్డ్ లేదు, ఎవరు పాత వాళ్ళు, మళ్ళీ వాళ్ళతో గొడవ, పోలీస్ కంప్లైంట్స్, కలెక్టరేట్కి కంప్లైంట్ చేయడము, ఇవన్నీ ఇష్యూస్. ఇవి జనరల్గా ఏదైనా చిన్న దాంట్లో కూడా జరుగుతాయి. ఇది పెద్ద సముద్రం, ఇది ల్యాండ్ రికార్డ్స్ అనేది. సో ఇది చేయడంలో కొంచెం పొరపాట్లు జరిగినది వాస్తవం. అది ధరణిలో అది ఒక పార్ట్ అయితే, ఇంకొక పార్ట్ ఏ రోజు నుంచి అయితే ధరణి స్టార్ట్ అయిన డేట్ నుంచి ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ కాగానే ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ ఆఫీస్లో ముటేషన్ అయ్యి బై పోస్ట్ డాక్యుమెంట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళడం, ఇది ప్లస్ పాయింట్. అంటే ఈ రోజు తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ వచ్చే అన్ని రికార్డ్స్ క్రిస్టల్ క్లియర్ రికార్డ్స్ ఉంటాయి. ఇది పాతదంతానేమో కొంచెం అవకతవకలు జరుగుతాయి, కామన్. ఎన్నో రికార్డ్స్ కొన్నేళ్ల నుంచి పెండింగ్ ఉన్న రికార్డ్స్, దాన్ని అప్పుడు మాన్యువల్గా గొలుసు రాత అనేది వాళ్ళు రాసేవాళ్ళు, వీఆర్ఓ వెరిఫై చేసి వాళ్ళు రాసిన రికార్డ్స్ ఉండేవి. అది ఎవరైనా పోయి మా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మార్పులు చేసుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఇవి జరగొద్దు అనేది ధరణి యొక్క ఇంపార్టెన్స్ ఉండే. సో దాన్ని ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత కొత్త కస్టమర్స్ అయితే దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. ఇవాళ రిజిస్ట్రేషన్ కాగానే ఈ రోజే ముటేషన్ అయిపోతుంది, ఇంకా పర్మనెంట్ రికార్డ్ ల్యాండ్ రికార్డ్స్లో మీ పేరు మాత్రమే ఉంటుంది. ఇది చాలా ఈజీ పద్ధతి అయిపోయింది. కాకపోతే ఇక ఇవన్నీ జరిగేది మాత్రం జరుగుతూనే ఉంటాయి. రద్దు చేస్తే మాత్రం మళ్ళీ మొదటికి వస్తుంది అనేది నా ఉద్దేశం. దీన్ని ఇంకేమైనా స్ట్రీమ్ లైన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు ఈ పాత వాళ్ళందరూ ఇట్లా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. దాన్ని ఐడెంటిఫై చేసి బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ధరణి దాన్ని ఎవరెవరు అయితే అప్లై చేసుకున్నారో దాన్ని ఒక్కసారి స్ట్రీమ్ లైన్ చేసి దీని రికార్డ్స్ ఎట్లా చేంజ్ అయినాయని ఎస్ఆర్ఓతో లింకప్ అయ్యి ల్యాండ్ ఆ సర్వే నెంబర్స్ ఎన్ని మార్పులు జరిగినాయని వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎంట్రీ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంతే తప్ప దీనివల్ల నష్టం అనేది అయితే జరగదు. రద్దు చేస్తే ఇంకా మళ్ళీ కొత్తగా ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అది ఇంకా వేరే వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది ఉద్దేశం. కానీ నేను అనుకోవడం మాత్రం ధరణి అనేది వచ్చేసింది, ఓకే, ట్రాక్లోకి పడింది. అట్లీస్ట్ ఇప్పుడు కొత్త వాళ్ళందరూ మాత్రం ట్రాక్లో ఉన్నారు. ప్రతి ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినాయి, అన్నీ ఇప్పుడు ట్రాక్లో ఉన్నాయి. ఫస్ట్ అండి సర్వే నెంబర్స్తో చేంజ్ అవుతూ వస్తుంటుంది ల్యాండ్, ఒకరి పేరుతో ఒకరు. సో అట్లాంటప్పుడు ఇప్పుడు ల్యాండ్ రికార్డ్ ఎంట్రీ చేసేటప్పుడే సమగ్రంగా చూసుకుంటే బాగుంటుంది. ఈ పర్టికులర్ ల్యాండ్ ఎన్ని హ్యాండ్స్ చేంజ్ అయింది అనేది ఈజీగా రికార్డ్ ఉంటుంది. దాన్ని పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎస్ఆర్ఓ దగ్గర ప్రతి రికార్డ్, ఎంఆర్ఓ ల్యాండ్ కన్వర్షన్ కాకముందు అంతా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది, ల్యాండ్ కన్వర్షన్ అయిన తర్వాత ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది. రెండు డిపార్ట్మెంట్స్లో కంప్లీట్ పిక్చర్ ఉంటుంది ల్యాండ్ది. డే 1 నుంచి ల్యాండ్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు, నిన్నటి వరకు కూడా ఏం జరిగింది,
ఈరోజు ఏం జరిగింది అంత క్లియర్ రికార్డ్ ఉంటుంది. దాంట్లో అనవసరంగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. సో ఆ రికార్డ్స్ ఏంటంటే కొంచెం రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో, కొందరు ఇన్ఫ్లుయెన్స్తో కొన్ని చేసుకున్న ఈ విషయాలు తప్ప దానివల్ల నష్టం అనేది అయితే నాకు ఎక్కడ కనబడట్లేదు ధరణి వల్ల. సో పాత వాళ్ళు మాత్రం అట్లా చేసుకున్నాయి. దాన్ని మళ్ళీ ఒక్కసారి దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద ఎంక్వైరీ పెట్టేసి ఎవరెవరు అనాథరైజ్డ్గా రాంగ్ డాక్యుమెంట్స్లో ధరణిలో ఎంట్రీ చేసి అవన్నీ మళ్ళీ డిలీట్ చేసి రియల్గా ఎవరివైతుందో ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయించగలిగితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఈ ల్యాండ్ రికార్డ్స్ ఎప్పుడు కూడా క్లియర్ కట్గా ఉంటాయి. కన్వర్షన్ కాకముందు మీరు గ్రాంటెడ్ పెట్టుకొని ఇట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎంఆర్ఓ. కన్వర్షన్ అయిందంటే ఎస్ఆర్ఓ కంట్రోల్లో వచ్చేసినట్టే. ఇంక ఇంతకంటే సింపుల్గా ఏముండదు. కాబట్టి దాని గురించి కూడా అంత ప్రెజర్ కావద్దు. దాన్ని ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ గవర్నమెంట్ మళ్ళీ ఒక ఎంక్వైరీ వేసి పాత ఏవేవైతే దీనిలో రికార్డ్ చేశారో దాన్ని ఎలా చేశాను అనేది మళ్ళీ ఎంక్వైరీ చేసి సరిది సెట్ చేస్తే సరిపోతుంది అనేది నా ఉద్దేశం. దాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేసి ఇంకా బెటర్మెంట్ చేసి మూవ్ చేస్తే పబ్లిక్ యూస్ఫుల్ ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నరేందర్ కుమార్ నా పేరు. అర్బన్ ప్రైడ్ ఇండియా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాది కంపెనీ. నా వెబ్సైట్ www.urbanprideindia.com. ప్లీజ్ విజిట్ మై వెబ్సైట్. థ్యాంక్ యూ అండి.